హాయ్ ఫ్రెండ్స్, ఇవేళ చూడండి ఇలా క్యాండిల్ని వేసి చూడండి దీపావళికి దీపాలు ఎలా రెడీ చేసేసుకోవాలో ఆయిల్తో స్టిప్ ఇలా కూర్చుంటాయి. చూడండి ఆయిల్ వల్ల పోయకుండా నీట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇది తీసేయండి. చూడండి ఇలా తర్వాత తీసేయడమే. తీసేసి చూడండి ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. ఆయిల్ వేసి చూడండి ఆయిల్ మనకి ఎంత కావాలో అంత వేసి క్యాండిల్ వేసేసాం కదా, వేసి బాగా కాస్తంత హీట్ చేసి పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టిన తర్వాత చూడండి ఇలాగా ఒక గరిటె తీసుకొని చూడండి ఆల్రెడీ నేను దీపాలన్నీ రెడీ చేసి ఉంచేసుకున్నా, అందులోకి వేసేయడమే. చూడండి ఆల్రెడీ ఆడ డ్రాప్స్ పడుతుంది. చూడండి ఆ క్యాండిల్ అప్పుడే రెడీ అయిపోయినట్లు కనిపిస్తుంది. చూడండి చూద్దామండి ఎలా రెడీ అవుతుందో. మీరు కూడా చూడండి ఒక్కసారి ఇలాగా మీరు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. దీపావళికి ఎంత సూపర్గా వస్తుందో. ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు, నీట్గా ఉంటుంది. చూడండి అయింది, చివరిగా ఇలా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్గా స్టిప్ అయిపోయింది. మనం ఎక్కడన్నా జర్నీ చేసేటప్పుడు కూడా ఇలా పెట్టుకొని పోతే దూరం టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనము ఆడ పూజ చేయడానికి కూడా చాలా యూజ్ఫుల్ అయితే. మీరు ఒకసారి ఇలా చేసుకోండి. చూడండి నేనంతా దీపాలు రెడీ చేసేస్తా. పూజకి రెడీ చేసేసిన తర్వాత మహాలక్ష్మి మహాలక్ష్మి అష్టకం నమస్తే మహామాతే శ్రీపీఠేశ్వర పూజితే శంఖాచక్రగంధాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి అష్టకం స్తోత్రం పఠే భక్తిమానరం రాజ్యం ప్రపోతే సర్వదా ఏకకాలయం పఠే నిత్యం మహాపాప వినాశనం. మహాలక్ష్మి భవే నిత్యం ప్రసన్నాం వరదాం శుభాశుభం. మహాలక్ష్మి అష్టకం స్తోత్రం పఠే భక్తిమానరం రాజ్యం ప్రపోతే సర్వదా ఏకకాలయం పఠే నిత్యం మహాపాప వినాశనం. ఏమేది లేదు.